నమస్తే, నేను రఫీ. అమెరికా కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విదేశీయులకు పిల్లలు పుడితే ఆ చిన్నారులకు అమెరికా సహజ పౌరసత్వ హక్కును రద్దు చేయాలి అని ట్రంప్ అనుకున్నారు. కానీ కోర్టులు అది అంత సులభం కాదు అంటున్నాయి. జన్మ హక్కు పౌరసత్వంపై అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వుపై అమెరికా కోర్టు స్టే ఇచ్చింది. ట్రంప్ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని జిల్లా న్యాయమూర్తి తాత్కాలికంగా నిరోధించారు. ఈ సందర్భంగా కఠినంగా రాజ్యాంగ విరుద్ధం అని వెల్లడించారు. వాషింగ్టన్, అరిజోనా, ఇలినాయిస్, ఓరెగాన్ రాష్ట్రాల అభ్యర్థన మేరకు యుఎస్ సీటెల్ జిల్లా న్యాయమూర్తి జాన్ కోగ్నూర్ తాత్కాలిక నిషేధ ఉత్తర్వును జారీ చేశారు. సోమవారం రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టిన వెంటనే కఠినమైన వలస విధానాలపై సంతకం చేశారు ట్రంప్. దీంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న జన్మ హక్కు పౌరసత్వం రద్దు చేయబడింది. ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోని దాదాపు 22 రాష్ట్రాల్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. మరోవైపు కోర్టు స్టేపై అప్పీల్కు వెళ్లాలని ట్రంప్ నిర్ణయించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆ గడ్డపై జన్మించే ప్రతి ఒక్కరికి పుట్టుకతో పౌరసత్వం దక్కుతుంది. 14వ రాజ్యాంగం సవరణ ప్రకారం పౌరులకు ఈ హక్కు కల్పించింది. పుట్టే పిల్లలకు పౌరసత్వం వర్తింపజేయడమే బర్త్ రైట్ సిటిజన్షిప్. అయితే తన విశిష్ట అధికారంతో ఆ బర్త్ రైట్ను మార్చేయాలని ట్రంప్ భావించారు. ఈ క్రమంలోనే రాజ్యాంగ సవరణతో సంబంధం లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ట్రంప్ ఆదేశాల ప్రకారం ఇకపై అమెరికాలో విదేశీయులకు పుట్టే పిల్లలను బర్త్ రైట్ సిటిజన్స్గా పరిగణించబడరు. తల్లిదండ్రుల జాతీయత అంటే వాళ్ళది ఏ దేశం, ఇమిగ్రేషన్ స్టేటస్ అంటే ఏ రకంగా వలస వచ్చారు, ఇలాంటివేవీ పరిగణలోకి తీసుకోకుండా అమెరికాలో ఇంతకాలం పౌరసత్వం గుర్తింపు ఇస్తూ ఉన్నారు. అయితే ప్రపంచం మొత్తంగా జస్ శాంగ్యుయినిస్, జస్ సోలి అనే 2 సిద్ధాంతాల ఆధారంగా సిటిజన్షిప్ను వర్తింపచేస్తున్నారు. అయితే ఎక్కువ దేశాలు మాత్రం పౌరసత్వాన్ని జస్ శాంగ్యుయినిస్ ఆధారంగానే పౌరసత్వం అందిస్తూ ఉన్నాయి. జస్ శాంగ్యుయినిస్ అంటే రక్త సంబంధ పౌరసత్వంగా పౌరసత్వ హక్కు పొందడం. జస్ సోలి అంటే ఫలానా దేశంలో పుట్టిన కారణంగా ఆ దేశ పౌరసత్వ హక్కులు లభించడం. ఇప్పటివరకు అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు పుట్టుకతో పౌరసత్వం విషయంలో జస్ సోలి వర్తింపజేస్తున్నాయి. అందులో అమెరికా పొరుగు దేశం కెనడా, మెక్సికో, అర్జెంటీనాతో సహా చాలా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే చిలీ, కంబోడియా మాత్రం ఇవ్వడం లేదు. ఆ దేశాలు జస్ శాంగ్యుయినిస్ ఆధారంగా పౌరసత్వం అందించడంపై ప్రధానంగా దృష్టి సారించాయి. యూరప్, ఆసియా, ఆఫ్రికా చాలా దేశాలు జస్ శాంగ్యుయినిస్ మీదే జన్మతః పౌరసత్వాన్ని అందిస్తూ ఉన్నాయి. జర్మనీ, ఫ్రాన్స్ లాంటి కొన్ని దేశాలు తమ దేశాల్లో పుట్టే పిల్లలకు సంబంధించి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ దేశాల్లో నివాసం ఏర్పాటు చేసుకొని 8 ఏళ్ల పాటు జీవించి ఉండాలి అనే నిబంధన పెట్టాయి. అలా ఉంటే ఆ పిల్లలకు ఆ దేశాల పౌరసత్వం వర్తిస్తోంది. మరోవైపు జన్మ హక్కు పౌరసత్వంపై అమెరికాలో ఉన్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. కొందరైతే నెలలు నిండకుండా పిల్లలను కనేందుకు సిద్ధమయ్యారు. ఒక్క భారతీయులే కాదు, వివిధ దేశాలకు చెందిన అమెరికాలో సెటిల్ అయిన వారంతా ట్రంప్ నిర్ణయంతో ఇబ్బందుల్లో పడ్డారు. ట్రంప్ ఆదేశం ప్రకారం ఫిబ్రవరి 19 తర్వాత అమెరికాలో పుట్టిన వారి పేరెంట్స్ అమెరికన్ పౌరులు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు కాని పక్షంలో వారికి పౌరసత్వం ఉండదు. దీంతో సామాజిక భద్రత, ప్రభుత్వ బెనిఫిట్స్ అందవు. అమెరికాలో 2వ అతిపెద్ద మైగ్రెంట్స్ భారతీయులే. లక్షలాది మంది పౌరసత్వం చాలా ఏళ్లుగా పౌరసత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ట్రంప్ నిర్ణయాలతో భారతీయులకు తీవ్ర నిరాశను కలిగిస్తూ ఉన్నాయి. అంతేకాదు అమెరికా వీసాల జారీకి కఠిన నిబంధనలు తీసుకొచ్చే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ట్రంప్ హయాంలో అమెరికా ఇక ఏమాత్రం కలల దేశం కాదు. ట్రంప్ ఆర్డర్ కనుక అమలైతే ఏటా 150,000 మంది నవజాత శిశువులు పౌరసత్వాన్ని కోల్పోతారు. అలాగే కొన్ని దేశాలు న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని కూడా పౌరసత్వం ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే భారత్లో కూడా జన్మతః పౌరసత్వంపై కఠిన నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ జస్ శాంగ్యుయినిస్ విధానంలో అంటే పౌరసత్వ వారసత్వ రక్త సంబంధికులకు మాత్రమే పౌరసత్వం వర్తిస్తోంది. అయితే 1928లో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ జస్ సోలిన్ పౌరసత్వ విధానాన్ని భారత్లో వర్తింపచేయాలని ప్రతిపాదించింది. అంటే భారత గడ్డపై జన్మించే విదేశీయులకు కూడా ఇక్కడి పౌరసత్వం వర్తింపచేయడం. జస్ శాంగ్యుయినిస్ విధానం జాతి భావన మాత్రమే ప్రతిబింబిస్తుందని, అదే జస్ సోలి అనేది సమాన హక్కుల భావనను చూపిస్తుందని ఈ కమిటీ అభివర్ణించింది. ఈ కమిటీలో నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, తేజ్ బహదూర్ సప్రు ఉన్నారు. 1949లో రాజ్యాంగం కూడా ఈ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంది. కానీ కాలక్రమేణా భారత్లో వారసత్వ పౌరసత్వానికే ప్రాధాన్యం లభించింది. 1955లో భారత పౌరసత్వ చట్టం జన్మతః పౌరసత్వ చట్టాలకు కఠిన నిబంధనలను చేర్చింది. తల్లిదండ్రుల్లో ఒకరు ఖచ్చితంగా భారత పౌరసత్వం ఉన్నవాళ్ళు ఉండాలి, మరొకరు చట్టపరంగా వలసదారులై ఉంటే సరిపోతుంది. జపాన్లోనూ కఠిన నిబంధనలే అమల్లో ఉన్నాయి.
అయితే ఏ జాతీయత లేని పిల్లలకు అక్కడి పౌరసత్వం ప్రసాదిస్తారు. స్పెయిన్లో పేరెంట్స్లో ఎవరో ఒకరికి ఖచ్చితంగా పౌరసత్వం ఉండాలి, లేదంటే ఎలాంటి జాతీయత లేని పిల్లలైనా అయి ఉండాలి. ఇటలీలో బర్త్ రైట్ సిటిజన్షిప్పై పరిమితులు ఉన్నాయి. పేరెంట్స్లో ఎవరో ఒకరికి ఇటలీ పౌరసత్వం ఉండాలి, లేదంటే ఆ బిడ్డకు 18 ఏళ్ళు నిండేదాకా ఆ దేశంలోనే ఉండాలి. అప్పుడే పౌరసత్వం ఇస్తారు. యూకే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, మలేషియా ఇలా మరికొన్ని దేశాల్లోనూ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆ దేశ పౌరులై ఉంటేనే, లేదంటే శాశ్వత నివాసులై ఉంటేనే అక్కడి పౌరసత్వం సంక్రమిస్తుంది. జన్మతః పౌరసత్వ హక్కుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సమానత్వం, ఏకీకరణలతో పాటు జాతీయత విషయంలో న్యాయపరమైన చిక్కులేవి తలెత్తకుండా ఉంటాయి. అయితే అభ్యంతరాలు కూడా అదే స్థాయిలో వినిపిస్తూ ఉన్నాయి. అక్రమ వలసదారుల్ని ప్రోత్సహించడంతో పాటు దేశంపై ఆర్థికపరమైన భారాన్ని మోపుతోంది. ఈ క్రమంలోనే పౌరుల జాతీయత, వలస విధానం గురించి పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది. మరోవైపు ఇది బర్త్ టూరిజంగా మారే ప్రమాదం లేకపోలేదు అని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.